హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో చుక్క కూరతో పచ్చడి ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగుంటుందండి. వైట్ రైస్లోకి, చపాతీ, దోశ, ఇడ్లీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, చుక్క కూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. చూడండి, చుక్క కూర ఇవి పెద్ద సైజు కట్టలండి. ఒక కట్ట తీసుకొని పచ్చడి చేస్తున్నాను. చూడండి, ఒక కట్ట చుక్క కూరని నీట్గా కడిగి సాల్ట్ వాటర్లో కాడలతో సహా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 15 వరకు పచ్చిమిరపకాయలు వేసానండి. చూడండి, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై అయ్యాయి. వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి ఆప్షనల్ అండి. మీకు ఓన్లీ పచ్చిమిర్చితో కావాలనుకుంటే ఇంకొక 10 పచ్చిమిర్చి వరకు వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఒక 2 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుంది మనకి. ఒక క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. కొద్దిగా ఆ చుక్క కూరలో నుంచి వచ్చిన వాటర్ కొంచెం ఎగిరిపోయి మనకి ఆకుకూర దగ్గర పడేంత వరకు ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ చల్లారాయండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. రెండు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. ఇలా పొడిలాగా చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మీకు కావాలనుకుంటే ఇక్కడ ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత చుక్క కూర మగ్గించి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మినప్పప్పు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత చిటికెడు ఇంగు వేసుకొని
ఫ్రై చేసుకోవాలి. మనకు ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, ఒక్క నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గిన్నెలోకి తీసి పెట్టుకున్న పచ్చడిలోకి పోపు అంతా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి, చపాతీ, ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.